అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, అతి శ్రేష్టమైన జీవితాన్ని, అతి శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించిన మన సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, దయచేసి అందరూ బాగున్నారా? చెప్పండి, అమ్మ నోరుంది కదా గట్టిగా. సరే, దేవుడు మనందరినీ కూడా బాగుగా ఉంచిన విధమును బట్టి, ఆ స్థితిని బట్టి ఈ సమయంలో ఎంతగానో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనము మహిమపర్దాం. ఓకే, క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి, ఈ యొక్క సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి, ఈ యొక్క శ్రేష్టమైన దినానికి, శ్రేష్టమైన సమయానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, దేవుడు ఎవరిని కాపాడును అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. గత వారములో ఏ అంశంపై మనము ధ్యానించుకున్నామండి? చెప్పాలి. గత వారములో ఏ అంశంపై మనము ధ్యానించుకొని ఉన్నాం? మతికి రాదు కదా, మనకేమి జ్ఞాపకం అనేది ఉండదు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరికి శ్రేష్టమైన ఫలం అనే ధ్యానాంశంపై గత వారములో మనము ధ్యానించుకున్నాం. ఈ వారములో ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? దేవుడు ఎవరిని కాపాడును, దేవుడు ఎలాంటి వారిని కాపాడును అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దేవుడు ఎవరిని కాపాడునో, ఎలాంటి వారిని కాపాడునో ఈ సమయములో, ఈ వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతూ ఉండగా మనమందరము శ్రద్ధగా, అతి శ్రద్ధగా మనము వినువారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయము, భక్తి అనేది చాలా అవసరము. భయము, భక్తి లేని జీవితం బరితెగించిన జీవితం.
బరి తెగించిన జీవితానికి అడ్డు అదుపు అనేది ఉండదు. కనుక మన జీవితం బరి తెగించిన జీవితంగా ఉందా, భయము భక్తి కలిగిన జీవితం కలిగి జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మనము పరీక్షించుకొని వారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, చూడండి, దేవుడు ఎవరిని కాపాడును అంటే మొట్టమొదటి చూడండి, యెహోవా విశ్వాసులను కాపాడును. చూడండి, దేవుడు ఎవరిని కాపాడుతున్నాడంట? విశ్వాసులను కాపాడుతూ ఉన్నాడు. విశ్వాసులు అనగా నమ్మకమైన వారు. విశ్వాసులు అనగా నమ్మకమైన వారు. నమ్మకమైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. చూడండి, అంటే దేవుడు అందరినీ కాపాడము లేదా అని మీరు అనవచ్చు. అందరినీ ఒక రకంగా కాపాడుతున్నాడు, విశ్వాసులను ప్రత్యేకముగా కాపాడుతున్నాడు అనేది మనమందరము తెలుసుకొని వారముగా ఉండాలి. కనుక నీ జీవితములో, నా జీవితములో మనకుండవలసిన విధానం, గుణలక్షణం ఏమిటంటే, విశ్వాసం అనే గుణలక్షణం మనం కలిగి ఉంటే ఆ దేవాతి దేవుని ద్వారా నిత్యము అనునిత్యము మనము కాపాడబడుతాం, ఆశీర్వదించబడుతాం, దీవించబడుతామని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. చూడండి, యెహోవా విశ్వాసులను కాపాడును అని బహుస్పష్టముగా, బహు వివరముగా అక్కడ రాయబడి ఉన్నది. కనుక యెహోవా పిశాచులను కాపాడును అని రాయబడిందా? యెహోవా పిశాచులను కాపాడు అని రాయబడింది. అక్కడ ఏం రాయబడింది? విశ్వాసులను కాపాడును అని రాయబడింది. కనుక ఇంతవరకు నువ్వు కాపాడబడలేకపోతున్నావు అంటే, ఒకవేళ నువ్వు పిశాచివేమో ఒకసారి నేను ఆలోచించుకోవాలి. ఆయన పిశాచులను కాపాడేవాడు కాదు. ఆయన కేవలం విశ్వాసులను మాత్రమే కాపాడువాడు, విశ్వాసులను మాత్రమే రక్షించువాడు, విశ్వాసులను మాత్రమే పోషించువాడు, విశ్వాసులను మాత్రమే భద్రపరచువాడు, విశ్వాసులను మాత్రమే హెచ్చించువాడని ఎరిగి మనమందరము విశ్వాసము కలిగిన దేవుని యొక్క బిడ్డగా, విశ్వాసము కలిగిన దేవుని యొక్క దాసుడిగా, దాసురాలుగా ఈ లోకములో నీవు నేను జీవించువారముగా ఉండాలి. విశ్వాసము లేని ప్రతి వారు, విశ్వాసము లేని ప్రతి వ్యక్తి పిశాచితో సమానమైన వారే అని మనము తెలుసుకోవాలి. విశ్వాసము లేని వారందరూ కూడా పనికిమాలిన వారితో సమానం. విశ్వాసము లేని వారందరూ కూడా దుర్మార్గులతో సమానముగా ఉంటున్నారు. విశ్వాసము లేని వారందరూ కూడా విశ్వాసఘాతకులుగా మారిపోతారు. విశ్వాసం లేని వారందరూ కూడా అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నారు. కనుక అలాంటి స్థితిలో ఉండక, ఆ కోవలో నీవు నేను నిలవక, ఆ కోవలో మనము చేర్చబడక, విశ్వాసుల కోవలోనికి, విశ్వాసుల గుంపులోనికి, విశ్వాస సహవాసంలోనికి చేర్చబడి దేవాతి దేవుని ద్వారా
నిరంతరము మనము కాపాడబడే వారముగా ఉండాలి. దైవ గ్రంథములో మనము చూస్తే చాలా మంది విశ్వాసులైన వారు మనకు కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. విశ్వాసులైన వారందరూ దైవ గ్రంథములో కనబడుతూ ఉన్నారు. అలాంటి వారందరినీ దేవాతి దేవుడు వారికున్న విశ్వాసాన్ని బట్టి, వారికున్న నమ్మకత్వాన్ని బట్టి, వారి యొక్క నిజ జీవితములో దేవాతి దేవుడు ఎంతగానో కాపాడిన విధానాన్ని చూస్తున్నాం. ఎంతగానో వారిని రక్షించిన విధమును దైవ గ్రంథములో మనమందరము చూస్తూ ఉన్నాము. చూడండి, వాక్య భాగములు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం నుండి 33వ వచనం వరకు చూస్తే అక్కడ మనకు చూడండి విశ్వాస వీరుల పట్టిక అక్కడ మనం చూస్తున్నాం. ఏ పట్టిక? విశ్వాస వీరుల యొక్క పట్టిక అక్కడ చూస్తున్నాం. అక్కడ విశ్వాసులను గూర్చి రాయబడి ఉన్నది. విశ్వాస వీరుల పేర్లు అక్కడ రాయబడినట్లు చూస్తున్నాం. ఏ పేర్లు రాయబడ్డా చదవండి, చదవండి. ఇక నేనేమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమయంలో వారు గూర్చియు, గట్టి చదవండి, ప్రవర్తనలు గూర్చియు వివరించుటకు సమయము చాలదు. చూడండి, ఇక్కడ ఎవరెవరు గురించి రాయబడింది? గిద్యోను, బారాకు, తర్వాత సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు గూర్చి రాయబడి ఉన్నది. కనుక వీరు గూర్చి రాయబడిన తర్వాత వీరు మాత్రమే విశ్వాసులని మనం అనుకుంటాం. కానీ ఇంకా కింది జాబితాలో చాలా మంది విశ్వాసులున్నారు అనే మాట అక్కడనే మనం చూస్తూ ఉన్నాం. చదవండి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి. చూడండి, వీరందరూ కూడా విశ్వాస వీరులైన వారందరూ కూడా, విశ్వాసం కలిగిన వారందరూ కూడా వారి విశ్వాసం ద్వారా ఏమి జయించారంట? రాజ్యములు జయించారు. వారి విశ్వాసం ద్వారా నీతి కార్యం జరిగించారు. వారి విశ్వాసం ద్వారా వాగ్దానములు పొందిన వారిగా ఉన్నారు. వారి విశ్వాసం ద్వారా సింహము నోలను మూయించిన వారుగా ఉన్నారు అని దైవ గ్రంథములో చూస్తున్నాం. కనుక ఇలాంటి విశ్వాసము గల వారందరినీ, ఇలాంటి విశ్వాస వీరులందరినీ కూడా దేవాతి దేవుడు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అన్ని సమయాలలో, అన్ని వేళలో వారిని కాపాడిన విధమును మనము చూస్తున్నాం. వారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నాడు. ఎందును బట్టి? మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, మనలో ఉన్న భక్తి జీవితాన్ని బట్టి ఆయన కాపాడుతూ ఉండగా మనమందరం ఆయనకు కృతజ్ఞులుగా మనము జీవించువారుగా ఉండాలి. విశ్వాస వీరులను కాపాడిన దేవుడు తన గ్రంథములో విశ్వాస వీరులను గురించి రాయబడిన విధానాన్ని చూస్తున్న వారందరినీ కూడా దేవుడు కాలక్రమాన వారిని కాపాడి సంరక్షించి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆనందాన్ని దేవుడు వారికి అందించిన వాడుగా ఉన్నాడు. మనకు కూడా తగిన సమయంలో, తగిన వేళలో రక్షిస్తూ, కాపాడుతూ, ఆనందం, సమాధానం ఇస్తూ ఉండగా మనమందరము పొందుకొని ఇక నుంచైనా విశ్వాసం అనేది లేకపోతే విశ్వాసాన్ని పొందిన విశ్వాసాన్ని విడిచిపెట్టక, పొందిన విశ్వాసాన్ని జారగొట్టుకొనక, పొందిన విశ్వాసాన్ని చేతపట్టుకొని ఉన్న విశ్వాసము కంటే అధికమైన విశ్వాసం
విశ్వాస వీరులాగా సంపాదించుకొని ఈ లోకములో నీవు దేవుని యొక్క నిజమైన సాక్షిగా నిలిచేవారముగా ఉండాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత రెండో విషయం చూడండి, దేవుడు ఎవరిని కాపాడును అంటే బీదలను కటాక్షించు వారిని కాపాడును. ఎవరిని కాపాడుతున్నాడు అంటమ్మా? బీదలను కటాక్షించే వారందరినీ కాపాడును. బీదలనగా అర్థం ఏమిటంటే దిక్కులేని వారు. చెప్పాలి, బీదలంటే దిక్కులేని వారు. దిక్కులేని వారికి ఎవరు దిక్కండి? ఎవరు దిక్కు? ఎవరు దిక్కు దావీదన్న? దేవుడే దిక్కు. కనుక చాలా మంది అయ్యో నేను దిక్కులేని వాడను, నేను దిక్కులేని దానని బాధపడే వారికి ఈ సమయంలో దేవుడు ఇస్తున్న అభయం, నేనే దిక్కు అని అభయం ఇస్తుండగా నీవు భయపడవలసిన అవసరత లేదు. చాలా మంది అభయం ఇస్తుంటారు, నేనున్నానని, నేనున్నాని అభవిస్తుంటాడు. అభయమిచ్చిన వ్యక్తి ఎంతవరకు బ్రతుకుతాడో వానికే తెలియదు. మనుషుల యొక్క అభయం పనికి రాదు. మనుషులు నేనున్నాననే చెప్పేవాడు ఎప్పుడు ఏమైపోతాడో ఎవనికి తెలియదు. వాడు శాశ్వతమైన వాడు కాదు. కానీ మన దేవుడే మనకు శాశ్వతము గనక ఆయన అభయము మనకు కావాలి, ఆయన తోడు కావాలి. ఆయన తోడు ఉంటే మనము నిర్భయముగా బ్రతకగలము. ఆయన తోడు ఉంటే ధైర్యముగా మనము బ్రతకగలమని మనమందరము మన క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకొని వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలను చదువుకుందాం. చదవండి. ఎవడు ధన్యుడంట? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చూడండి, కటాక్షించడం అనగా దయ చూపడము. ఎవరిపైన? బీదల పైన, దిక్కులేని వారి పైన దయ చూపాలి. బీదలను ఎవరైతే కటాక్షిస్తారో వాడే ధన్యుడు అని చూస్తున్నాం. బీదలను ఎక్కరించువాడు చెప్పండి, తన సృష్టికర్తను నిందించువాడు. నువ్వెవరినైనా బీదలను ఎక్కరిస్తున్నావంటే నువ్వెవరు నిందిస్తున్నావు? నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందిస్తున్నావు అని తెలుసుకొని ఎప్పుడు కూడా బీదలను మనము నిందించకూడదు, బీదలను అవహేళనగా మాట్లాడకూడదు. మన ఎదుట మనకంటే హీనంగా ఉన్నవాడు ఉన్నప్పటికీ, మనకంటే హీనంగా మన ఎదుట ఉన్నవాడు హీనంగా కనబడినప్పటికీ మనం అనుకోవాలి, నాకంటే అతడే గొప్పవాడు, అతడే ఉన్నతమైన వాడని మనం అనుకోవాలి. ఏమనుకోవాలమ్మా? మన ఎదుట ఒక హీనమైన వ్యక్తి కనబడినప్పటికీ అతను మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అతడు నాకంటే గొప్పవాడు, నాకంటే ఉన్నతమైన వాడని నేను భావించాలి. అలా భావించకుండా నీవెంత, నీ బ్రతుకెంత అని మాట్లాడేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కనుక నీవెంత, నీ బ్రతుకెంత అని మాట్లాడామనుకో, ఒకసారిగా నా దేవుని మీద దృష్టి ఉంచితే ఈ స్థితిలో నుండి ఆ స్థితిలోనికి నీవు దిగజారిపోతావని జ్ఞాపకము చేసుకొని, మనకిచ్చిన స్థితిని బట్టి, మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవుని మనము మహిమపరచాలి. మన స్థితిలో ఉన్న విధానం బట్టి దేవుని ఎంతగానో మనము మహిమపరుస్తూ
అది బీదలైనా సరే, ఎవరినైనా సరే వారిని గౌరవించడం, ప్రేమించడం, వారిపై వీలైతే దయ చూపడం, వారిని కటాక్షించడం నేర్చుకుంటే నీ జీవితము ఎప్పుడు ధన్యకరంగానే ఉంటుందని దైవ గ్రంథములో చూస్తున్నాం. తర్వాత కిందికి చదవండి. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఎవరిని తప్పిస్తున్నాడు ఆపత్కాలం? యెహోవా. బీదలను కటాక్షించే వారిని ఆపత్కాలమందు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? తప్పిస్తూ ఉన్నాడు అని చూస్తున్నాం. నువ్వు బీదల మీద కటాక్షం చూపకపోతే ఏదో ఒక సమయములో ఆపదలో నువ్వు చిక్కుకొని పోతావు. అప్పుడు దేవుడు కూడా నిన్ను నన్ను పట్టించుకొనడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత యెహోవాని కాపాడి బ్రతికించును. చూడండి, ఎవరిని కాపాడి ఎవరిని బ్రతికిస్తూ ఉన్నాడంట? బీదలను కటాక్షించే వారిని కాపాడుతున్నాడు. కాపాడమే మాత్రము కాదు, ఏం చేస్తున్నాడమ్మా? బ్రతికిస్తూ ఉన్నాడు. చూడండి, బీదలను కటాక్షిస్తే ఎన్ని మేలులు జీవితం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. బీదల పైన దయ చూపితే ఎన్ని ఆశీర్వాదాలు పొందుతున్నావో ఒక్కసారి మనము ఆలోచించు వారముగా ఉండాలి. బీదలను కటాక్షించడం వలన నువ్వు కాపాడబడతావు. కాపాడబడ మాత్రమే కాకుండా బ్రతికించబడతావు అని ఎరిగి ఈ లోకములో ఇంతవరకు బీద నిర్లక్ష్యము చేసి వాడెంత ఆమెంత అనే అహంకారమైన ధోరణిలో నువ్వు ఉంటే, వాడెంత ఈడెంత అనే గర్వం అనేది నీలో నిలిచి ఉంటే, ఆ గర్వాన్ని ఈ దినాన తొలగించుకొని మనము తగ్గించుకొని అందరము సమానమే అని తలంచేవాడు ఎప్పుడైనా భవిష్యత్తులో బాగుంటాడు. అందరూ ఒకటి నేనొక్కటి అనుకున్నవాడు ఎప్పుడో ఒకసారి వాడు పూట్లోకి వెళ్ళక తప్పదు. అందరు వేరు నేను వేరు అనుకున్నవాడు చరిత్రలో ఎప్పుడు కూడా బాగుపడడు. బాగుపడిన ఏదొక దినాన వాడు చెడిపోవడానికి కారణం అనేది ఉంటుందనేది మనము తలంచువారముగా ఉండాలి. కనుక బీదలను కటాక్షించు వారందరూ కూడా చూడండి భూమి మీద కూడా ధన్యులుగా ఉంటారనేది అక్కడ చూస్తున్నాం. చూడండి, భూమి మీద వాడు ధన్యుడగును. బీదలను కటాక్షించేవాడు భూమి మీద కూడా ధన్యుడిగా ఉంటాడు, ధన్యురాలుగా ఉంటారనేది దైవ గ్రంథములో మనమందరము చూస్తున్నాం. తర్వాత మూడవ విషయాన్ని మనం చూద్దాం. దేవుడు ఎవరిని కాపాడును అంటే తన భక్తుల ప్రాణమును కాపాడుతున్నాడంట. ఎవరినమ్మా? తన భక్తుల ప్రాణం. చూడండి, అన్ని ప్రాణాల కంటే తన భక్తుల ప్రాణము దేవునికి చాలా చాలా ప్రీతికరమైనదిగా ఉంది. తన భక్తుల ప్రాణం దేవునికి ఇష్టకరమైనదిగా ప్రీతికరమైనదిగా ఉంది. కానీ భక్తిహీనుల ప్రాణం దేవునికి చేదుగా ఉంది. భక్తిహీనుల ప్రాణం దేవునికి చేదుగా ఉంది. భక్తి కలిగిన ప్రాణం దేవునికి తీపికరమైనదిగా ఉంది. ఒకవేళ ఇంతవరకు నువ్వు దేవుని యందు భయభక్తులుగా జీవిస్తూ ఉంటే నీ ప్రాణము దేవునికి చాలా తీపిగా ఉంటుంది. భక్తినతలో నువ్వు ఉన్నావనుకో, నీ యొక్క జీవితము, నీ ప్రాణము అది దేవునికి చేదుతో కూడినదిగా ఉంటుంది. ఈ సమయంలో ఒక మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మనము తీపిని ఇష్టపడతామా, చేదుని ఇష్టపడతామా? చెప్పండి. తీపిని ఇష్టపడే వారముగా ఉంటున్నాం. ఎందుకు అంటే అందరూ కూడా తీపికే ఆకర్షితులవుతారు, తీపినే ఇష్టపడతారు, కానీ చేదును ఎప్పటికి కూడా ఇష్టపడరు. అలాగే దేవాతి దేవుడు కూడా అలాగే తీపికరమైన భక్తి జీవితాన్ని మాత్రం ఇష్టపడతాడు, కానీ చేదుకరమైన భక్తిహీనత జీవితం దేవుడు ఎన్నటికీ ఇష్టపడడు. అందుకే నువ్వు ఏ జీవితం కలిగి ఉంటున్నావు,
నీ కుటుంబం ఏ జీవితం కలిగి జీవిస్తుంది అనేది ఒక్కసారి మనము ఆలోచించు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుని ప్రేమించువారందరూ ఏం అసహించుకోవాలంట? చెడుతనమును అసహించుకొనువారుగా ఉండాలి. చెడుతనము నిన్ను చెరపక ముందే యెహోవాను ప్రేమించు వారందరూ ఆ చెడుతనాన్ని అసహించుకుంటే బాగుపడతావు. అసహించుకొనక పోయావనుకో, ఆ చెడుతనమే నిన్ను నన్ను ఏదో ఒక రోజు చెరిపివేసేదిగా ఉంది, పాడు చేసేదిగా ఉంది. జాగ్రత్త అనేది ప్రభు ఈ సమయములో మనకు సెలవిస్తూ ఉన్నాడు. చదవండి, కిందికి చదవండి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. చూడండి, దేవాతి దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు తన భక్తుల పట్ల, తన బిడ్డల పట్ల, విశ్వాసుల పట్ల ఎంత శ్రద్ధ అనేది ఉందో అక్కడ మనం చూస్తున్నాం. ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నప్పటికీ మనము దేవుని పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేది ఆలోచిస్తే మనకు దేవుని పట్ల శ్రద్ధ అనేది తక్కువైపోయింది. మనకు మనుషుల పట్ల శ్రద్ధ పెరిగిపోయింది, మనకున్న అలవాట్ల పట్ల శ్రద్ధ పెరిగిపోయింది, మనకున్న అందం పట్ల శ్రద్ధ పెరిగింది. కానీ దేవుని పట్ల శ్రద్ధ లేని వారముగా ఉన్నాము. శ్రద్ధ లేక అశ్రద్ధ జీవితం మనలో తాండమాడుతోంది. నీలో అశ్రద్ధ జీవితం ఉన్నన్నాళ్ళు నీ జీవితమంతా కూడా అశాంతే. అశ్రద్ధ నీలో ఉన్నన్నాళ్ళు ఎంత పని చేసినా నీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడదు. ఎంత పని చేసి సంపాదించినా నీ జీవితము నా జీవితములో మార్పు అనేది కనబడదు. చాలామంది చాలా కష్టపడుతుంటారు, రోజు కూలి పనులకు వెళుతూనే ఉంటారు, కానీ కుటుంబములో మాత్రం ఇరుకులు ఇబ్బందులు అలాగే ఉండి పోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు అలాగే నిలిచిపోతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే నీలో ఉన్న అశ్రద్ధ, నీలో ఉన్న నిర్లక్ష్యము వలన నీ జీవితములో ఏది కూడా సమృద్ధిగా పొందలేకపోతున్నావు. నీలో ఉన్న అశ్రద్ధను బట్టి నువ్వు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నావు గనక ఇక నుంచి నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలము రావాలి అంటే నీలో నాలో అశ్రద్ధ, అభక్తి జీవితం, నిర్లక్ష్యం తొలగించుకుంటే ఈ దినము నుండే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన ప్రారంభిస్తుండగా, ఆయన యొక్క ప్రారంభంలో మనం నిలిచి ఆయన ద్వారా మనము దినదినం ఆశీర్వదింపబడి దీవెనకరమైన కుటుంబాలుగా మనమందరము మార్చుకొని వారముగా ఉండాలి. దైవ గ్రంథములో మనము చూస్తే చాలా మంది భక్తులు కనబడుతున్నారు. మన సంఘములో ఎంతమంది భక్తులు కనబడుతున్నారో నాకు తెలియదు, కానీ దైవ గ్రంథములో ఉన్న భక్తులు మాత్రము చాలా మంది మనకు కనబడుతున్నారు. మన సంఘములో ఉన్న భక్తుల యొక్క జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దైవ గ్రంథములో ఉన్న భక్తుల జీవితము నాకు సంపూర్ణంగా తెలుసు. కనుక
దైవ గ్రంథములో ఉన్న భక్తులు ఎలా ఉన్నారు, భక్తులుగా పిలబడుతున్న మనము ఎలా ఉన్నామనేది దినదినము మనము వారితో సరిపోల్చుకుని వారముగా ఉండాలి. ఏం చేసుకోవాలమ్మా? వారితో మనం సరిపోల్చుకోవాలి. పక్కన వారితో సరిపోల్చుకోవడం కాదు. ఈరోజు ఆమె ఈ చీర కట్టింది, వచ్చే వారిని ఇంకొక చీర కట్టాలని పోల్చుకోవడము అది విశ్వాస జీవితం కాదు. పక్కింటి వాడు ఇల్లు కట్టాడు, నేను మంచి ఇల్లు కట్టుకోవాలని పోల్చుకోవడము అది సరైన విధానము కాదు. పక్కింటి అన్న బైక్ తీసుకొచ్చాడు, నేను కూడా బైక్ తీసుకురావాలని పోటీ పడము గొప్పతనము కాదు. అలాగే పక్కింటి వారు పొలం కొన్నారు, నేను కొనాలి అని పోటీ పడము కాదు. పక్కింటి వారు 2 ఎకరాలు గుత్తకు చేశారు, నేను చేయాలి అనుకొని అలాగే వారితో సరిపోల్చుకోవడము మంచిది కాదు. కానీ మనము దైవ గ్రంథమున్న వారి భక్తులతో సరిపోల్చుకోవాలి. వారు ఎలా జీవించారు, మనం ఎలా జీవించాలి అని నేర్చుకుంటే చాలు. నువ్వందరికంటే ఉన్నతంగా ఉంటావు. నువ్వు ఊహించిన దానికంటే ఇంకా ఉన్నతంగా దేవుడు మార్చడానికి సమర్థుడైన దేవుడు మన దేవుడు. సమర్థత లేనివాడు కాదు మన దేవుడు. మనలో సమర్థత లేదు కనుక ఇంకా అసమర్థులుగానే మిగిలిపోతున్నాం. నీ కుటుంబము ఎలా ఉంది మొట్టమొదటిగా ఆలోచించాలి. కుటుంబానికి గాలికి వదిలేసి నువ్వు సంఘంలో వీరుణ్ణి ధీరుణ్ణని తిరుగుతే ఏమి ప్రయోజనమో లేదు. కుటుంబాన్ని వదిలిపెట్టి నేను గొప్పవాడని చెప్పుకున్నంత మాత్రాన నీ గొప్పతనం చూసి ఎవరు కూడా భయపడరు. కనుక ఎందుకు భయపడంటే నీ కుటుంబమే సరిలేదు, నీకు నేను ఎందుకు భయపడాలి? నీ కుటుంబమే చిన్న భిన్నమైపోతుంది. నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని వాడవు, మమ్మల్ని బాగు చేస్తావు అని ఎదురు చెప్పేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అందుకే మనము సరిదిద్దుకోవాలి, మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి. తర్వాత లోకమును గూర్చి సమాజమును గూర్చి మనము ఆలోచించాలి. ఇంట్లో చెల్లని వాడు వీధిలో ఎన్నటికీ చెల్లనే చెల్లడు. చెల్లని దుడ్డుకు గీతలు మెండుగా ఉంటాయంట. చెల్లని దుడ్డుకు ఏముంటాయమ్మా? గీతలు మెండుగా ఉంటాయి. చెల్లని వానికి కూడా గీతలు మెండుగా ఉంటాయి. ఏమిటికి చెల్లకపోయినా పౌరుషముతో మాట్లాడేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. పౌరుషము దేవుని ఏమి పనికి రాదు. నీ గొప్పతనము దేనికి పనికి రాదు. నీ గొప్పతనము 5 పైసలకు కూడా ఎవరు కొనరు గనక నీ గొప్పతనాన్ని వదిలిపెట్టి నీ గొప్పతనాన్ని విరుచుకొని దేవుని సందులో నువ్వు తగ్గింపు కలిగి ఉంటే దినదినం నిన్ను నన్ను మన కుటుంబాన్ని అంచెలంచెలుగా విస్తరింప చేస్తూ ఉండగా ఆయన ద్వారా విస్తరింపబడే వారముగా ఉంటూ భక్తిని కలిగి జీవించాలి. కనుక దైవ గ్రంథములో ఉన్న భక్తులు చూడండి ఉన్నారు. వారిలో ముగ్గురు మన జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో అక్కడ ముగ్గురు భక్తులు కనబడుతున్నారు. ఎవరంటే షడ్రక్, మెషక్, అబద్నిగోలు కనబడుతూ ఉన్నారు. వీరు ముగ్గురు మంచి భక్తిపరులుగా ఉన్నారు. భక్తిని కొనసాగిస్తూ ఉండగా ఆ భక్తికి అందరూ కూడా శబాస్ అంటూ ఉన్నారు ఆ దేశములో. అలాంటి సమయములో వారి భక్తి సజావుగా సాగిపోతున్న సమయములో సాతాను వాడు ఒక అడ్డుకట్ట వేశాడు. ఏమిటి అడ్డుకట్ట? చూడండి, రాజు ఒక ప్రతిమను నిలబెట్టించాడు, దాన్ని మొక్కమని ఆజ్ఞాపించాడు. కానీ ఈ భక్తులు, రాజా నువ్వు పెట్టించిన ఆ దేవతను మేము మొక్కము. ఒకవేళ మమ్మల్ని నువ్వేమి చేసినా పర్వాలేదు, మీరు అగ్నిగుండములో వేసినా పర్వాలేదు, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడైన దేవుడు. ఆయన రక్షించినా రక్షింపకపోయినా మేము మాత్రం వాటికి నమస్కరింపము, వాటికి మేము మ్రొక్కమని వారు ఖండోపతముగా చెప్పిన విధమును చూస్తూ ఉన్నాం. అలా చెప్పగానే ఏం జరిగిందమ్మా? వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు?
అగ్నిగుండములో వేశారు. అగ్నిగుండములో వేయబడిన తర్వాత వారికి ఏమైనా హాని కలిగిందమ్మా? ఏ హాని కలగకుండా అగ్నిగుండములో పడవేయబడిన ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవాతి దేవుడు సురక్షితముగా వారి ప్రాణాలను సురక్షితముగా కాపాడిన విధానాన్ని ఆ యొక్క వాక్య భాగములోనే మనం చూస్తూ ఉన్నాం. తన భక్తుల ప్రాణాన్ని వదిలివేయడానికి సమర్థుడైన దేవుడు కాదు, ఆయన సమర్థుడైన దేవుడు గనుక తన భక్తుల ప్రాణాన్ని అగ్నిగుండములో నుండి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు కనుక షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములను కాపాడే దేవుడు, వారి ప్రాణాలను కాపాడిన దేవుడు. అలాంటి భక్తి జీవితం మనలో ఉంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ గాఢంధకారపు లోయల్లో నువ్వున్నా, ఏ యొక్క విధానంలో నీవున్నా ఆయన ఖచ్చితంగా మనను కాపాడగలడని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. మన తల్లిదండ్రులు కాపాడో గ్యారంటీ లేదు. మన పిల్లలు బాధల్లో కష్టాల్లో మనల్ని కాపాడుతారో మనకు తెలియదు. నువ్వు నమ్ముకున్న వారిని కాపాడుతారో రక్షిస్తారో తెలియదు. కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాత్రము ఖచ్చితంగా రక్షించగల కింగుగా ఉన్నాడు, రక్షించగల రారాజుగా ఉన్నాడు. నమ్మి ఆ దేవుని నమ్ముకోమంటే పనికి మాల వారిని నమ్ముకొని పనికి మాల వారుగా మారిపోయేవారు సమాజంలో ఉన్నారు. ఏంటికి పనికిరాని వారిని నమ్ముకొని చాలా మంది పడిపోయేవారు చాలా మంది ఉన్నారు. అందుకే మన జీవితంలో మనం నేర్చుకోవాలి, మన దేవుని నమ్ముకుంటే నేను ఎక్కడనైనా నిలబెట్టగలడు, ఎక్కడ ఉన్న నిన్ను కాపాడగలడు, ఎక్కడ ఉన్న నిన్ను ఆశీర్వదించగల దేవుడు మనకున్నాడని ఎరిగి అలాంటి దేవునిపై ఆధారపడి విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా రక్షించడానికి సంసిద్ధముగా ఉన్నాడు అని మనము తెలుసుకొని వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, దేవుడు ఎవరిని కాపాడును అంటే యెహోవా సాధువులను కాపాడును. ఎవరిని కాపాడుతాడంటమ్మా? సాధువులను. సాధువులు అనగా అర్థం ఏమిటంటే అమాయకులు. సాధువులంటే చెప్పండి వినపడిందా లేదా? సాధువులు అంటే అర్థం ఏంటి? అమాయకులు. అంటే అమాయకులైన వారిని దేవుడు కాపాడుతున్నాడు. చాలా మంది వీడు అమాయకుడులే, వీణ్ణి ఏమన్నా ఎవడు నాకు ఎదురు చెప్పేవాడు లేని అని అమాయకుల మీదకి కాలు దిగేవారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ అమాయకుల మీద కాలు దూగి అమాయకులు ఇబ్బంది పెట్టావనుకో, అమాయకుల పక్షములో దేవుడు ఎవరున్నారంటమ్మా? దేవుడు ఉన్నాడు. అందుకే సాధువులను దేవుడు కాపాడుతున్నాడు. అమాయకులైన వారిని నిత్యం ఆయన కాపాడునని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 6వ వచనం చదవండి. యెహోవా సాధువులను కాపాడువాడు. చూడండి, ఆయన సాధువులైన వారిని, సాధు గుణము గల వారిని, సాధువు స్వభావం గల వారిని, సజావుగా జీవించే వారందరినీ ఖచ్చితముగా ఆయన కాపాడుతున్నాడు. దీంట్లో ఏ డౌట్ లేకుండా కాపాడుతున్నాడు. కనుక ఎవరు కూడా దేవుని మీద డౌట్ పెంచుకోవద్దు. కాపాడుతాడో లేదో అనే డౌట్ నీలో ఉంటే నీ జీవితము డౌటులోనే ముగించబోతూ ఉంది. కనుక దేవునిపై ఎలాంటి డౌట్ లేకుండా నిర్భయముగా నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన మనను కాపాడువాడుగా ఉన్నాడు. తర్వాత నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. చూడండి, కీర్తన కృంగి ఉండగా ఏం చేశాడంట? దేవుడు ఆయనను రక్షించాడు. అందుకే నీవు ఏ స్థితిలో కృంగి ఉన్నా ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనకున్నాడు అని అనుకొని నిర్భయముగా మనమందరము జీవించు వారముగా ఉండాలి. చాలా మంది తమ తెలివితేటల వలన, లోక సంబంధమైన వారు అనుకుంటారంట, తమ తెలివితేటల వలన మేము కాపాడుకొనగలం
అనుకుంటారంట. ఏమనుకుంటారమ్మా? లోక సంబంధమైన వారందరూ ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలనా? ఆయన కాపాడలేకపోతే మేము కాపాడుకోలేమా అని లోకంలో ఉన్న వారందరూ మేం కాపాడుకుంటాం అనుకుంటారంట. వారు ఎప్పటికీ ఎవరికి ఎవరు కాపాడుకోలేరని వారికి తెలియదు. తెలియక మూర్ఖులుగా మాట్లాడుతుంటారు, దుష్టులుగా మాట్లాడుతుంటారు, కానీ ఎవరికి వారు కాపాడుకోలేరు. కానీ అందరినీ కాపాడేవాడే మన దేవుడు. ఆ దేవుణ్ణి వదిలిపెట్టి కాపాడలేని మనిషిని నమ్ముకుంటే ఏమి కూడా ప్రయోజనం అనేది మన జీవితంలో ఉండదు. తర్వాత 5వ విషయం చూడండి. దేవుడు ఎవరిని కాపాడునంటే యెహోవా పరదేశులను కాపాడును. ఎవరిని కాపాడుతున్నాడంటమ్మా? పరదేశులను. పరదేశులు అనగా అర్థం ఏంటంటే విదేశీయులు. పరదేశులు అనగా విదేశీయులు. పరదేశులు అనగా క్రొత్త వారు అని అర్థం. చూడండి, మనమందరము ఆలోచిద్దాం. మన ఇంటికి వేరే గ్రామం నుండి వచ్చిన వ్యక్తి, మనం ఏమనుకోవాలంటే ఆ వ్యక్తి పరదేశుడు అనుకోవాలి. అనుకొని వారికి మనం ఏం చేయాలంటే ఏదైనా అవసరం ఉంటే అవసరం తీర్చాలి, ఆహారం పెట్టాలంటే ఆహారము మనం పెట్టాలి. కనుక మనం పరదేశులను మనం పట్టించుకోవడం లేదు, విదేశీయులను మనం పట్టించుకోం. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటాడు. వారిని కాపాడడానికి ఆయన నిలబడే దేవుడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యములోనే మనమందరం చూస్తున్నాం. చూడండి, 146వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువు. 146వ కీర్తన 9వ వచనము చదవండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. యెహోవా పరదేశులైన వారిని ఖచ్చితముగా కాపాడుతూనే ఉంటాడు. చాలా మంది పరదేశులనగా వారిని చాలా తక్కువ అంచనా వేసి వారిని మనము పట్టించుకోకుండా తిరుగుతాం. కానీ దేవుడు మాత్రము అలాంటి వారిని పట్టించుకుంటాడు, అలాంటి వారిని కాపాడుతాడు, అలాంటి వారి యొక్క అవసరం తీరుస్తాడు, అలాంటి వారి కోరికలు ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు పరదేశిగా ఉన్నావా, నువ్వు విదేశీగా ఉన్నావా, ఎవరి సహాయం నీకు లేదా, భయపడవద్దు. దేవుని సహాయము నీకుంది. దేవుడు నీపై దృష్టి నిలుపుతున్నాడు. దేవుడు నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు అనేది మనమందరము నగ్న సత్యముగా మనము తెలుసుకుని వారుగా ఉండాలి. తర్వాత తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఖచ్చితంగా దేవుడు ఆదరిస్తూనే ఉన్నాడు. లోకములో ఎంతో మంది తండ్రి లేని వారు ఉన్నారు. చాలా మంది దైవ గ్రంథములో విధవరాండ్లు కూడా కనబడుతున్నారు. సంఘాలలో కూడా విధవరాండ్లు కనబడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలములో తండ్రి లేని వారిని ఎవరు పట్టించుకోవడం లేదు, విధవరాండ్లను ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోనరు, కానీ వారిని గురించి చెడుగా మాట్లాడేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. వారు బ్రతుకుతూ ఉంటే వారు చూస్తూ ఆనందపడకుండా నిందలు వేసేవారుగా ఉన్నారు. అవమానపరిచేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. బ్రతున్నంత వరకు వారు సజావుగా ధైర్యంగా బ్రతికి ఉన్నారు. భర్తను కోల్పోయిన తర్వాత వారికి అధైర్యం ఏర్పడింటుంది. వారికి ధైర్యాన్ని మనం నూరిపోయాలి. కానీ వారిని నిందలు వారి మీద వేయడం, వారి గురించి చెడ్డగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అనేది ఒక్కసారి ఆలోచించాలి. అందుకే విధవరాండ్లారా, మీరు భయపడవద్దు. ఈ లోకంలో మనుష్యులు కాకులతో సమానం. ఈ లోకంలో మనుష్యులు పశువులతో సమానం గనక వారి మాటలు పట్టించుకొనకుండా ఆదరించే దేవుడు నీకున్నాడని విధవరాండ్లు ధైర్యంగా ఉండండి. దేవుడే మీకు పరమ భర్తగా ఉన్నాడు. మీ శరీర సంబంధమైన భర్త
వెళ్ళిపోయినప్పటికీ పరసంబంధమైన దేవుడు ఆయన నీకు భర్తయున్నాడని జ్ఞాపకము చేసుకొని, నీకు భర్త లేడు అన్నవాణ్ణి వను, ఎవర్రా చెప్పింది నాకు భర్త లేడని? నా దేవుడు నా పరమ భర్త అని ధైర్యంగా చెబుతూ విధవరాన్లు ధైర్యంగా గుండె ధైర్యంతో బ్రతకాలి. అప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. తండ్రి లేని వారి పక్షములో దేవుడు ఏం చేస్తాడంట? వాద్యమాడువాడుగా ఉన్నాడంట. విధవరాన్ల పక్షములో కూడా దేవుడు వాద్యమాడువాడుగా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు. తల్లిదండ్రులు లేని వారు, విధవరాలు కృంగిపోకుండా దేవుడు ఉన్నాడనే గొప్ప నమ్మకముతో మనమందరము కొనసాగుతూ ఉండాలి. ఆగిపోయే వారంగా ఉండకుండా సాగిపోయే వారముగా ఉండాలి. ఎవరి మాటలను పట్టించుకుంటే నీ కుటుంబము పాడైపోతుంది. ఎవరి మాటలు నడుస్తూ ఉంటే నీ పిల్లలు బాధలను కృంగిపోతారు. అలా కాకుండా నీ కుటుంబాన్ని నీవే కాపాడుకోవాలి. ప్రభు నామమున నమ్మి మనమందరం మన కుటుంబాన్ని ద్వారా కాపాడుకొని ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 6వ విషయం, దేవుడు ఎవరిని కాపాడునంటే యెహోవా దరిద్రులను కాపాడును. ఎవరిని కాపాడుతున్నాడంట అక్క? స్త్రీలు చెప్పాలి. ఎవరిని కాపాడుతున్నాడంట? దరిద్రులను కాపాడుతూ ఉన్నాడు. దరిద్రులు అంటే మనమందరం చూస్తుంటాం, వాడు దరిద్రుడురా అని అనుకుంటాం. ఏమి లేని వాడే దరిద్రుడు అనుకుంటాం. ఏమి లేనివాడు దరిద్రుడు కాదండి, సరైన క్యారెక్టర్ లేనివాడే దరిద్రుడు. ఎవరు దరిద్రుడు అంటామా? సరైన క్యారెక్టర్, సరైన గుణము లేని వారే దరిద్రులు, కానీ ఏమీ లేనివాడు దరిద్రుడు కానే కాడు. ఎవరు దరిద్రుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించని వాడు. ఎంత ఉన్నా వాడు దరిద్రుడే. దేవుని వాక్యాన్ని పెడచెవున పెట్టు ప్రతి వాడు దరిద్రుడితో సమానమే. దేవుని సన్నిధికి రాని ప్రతి వ్యక్తి దరిద్రుడితోనే సమానము అని మనము తెలుసుకోవాలి. మనం అనుకుంటాం ఏమీ లేనివాడు దరిద్రుడు అనుకుంటాం, కానీ ఏమీ లేనివాడు దరిద్రుడు కాదు. కనుక మనము దరిద్రతలోనికి దిగజారిపోకుండా ఉండాలి. దరిద్రులైన వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడడానికి ముందుంటాడు, ముందు వరుసలో ఉంటాడు అని మనము తెలుసుకోవాలి. ఎందుకే చూడండి, కీర్తనల గ్రంథము 12వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. చూడండి, యెహోవా ఎవరిని కాపాడుతున్నాడంట? దరిద్రులను కాపాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, కనుక దేవుడు ఆయన మనల్ని కాపాడడానికే ఉన్నాడు. మనను ఆయన విడనాడడానికి ఉండడం లేదు, శిక్షించడానికి ఆయన మనను చూడండి ఇష్టపడడం లేదు, కానీ కాపాడడానికే ఇష్టపడుతున్నాడు, రక్షించడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. మనకి ఇష్టమైన దేవుడు గనక ఆయన మనల్ని కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీవు నేను కూడా ఇక నుంచి దేవునిపై ఇష్టం పెంచుకుందాం. మనుషుల పైన ఇష్టాన్ని నువ్వు తగ్గించుకో. నీ శరీరంలో ఉన్న కోరికల విషయంలో నీ కోరికను తగ్గించుకొని, ఇష్టాన్ని తగ్గించుకొని అదే కోరిక, అదే ఇష్టం దేవుని మీద పెంచుకో. అది మేలు. కానీ నీవు ఏదేదో ఊహించుకొని, నీవు తలంచుకుంటూ బ్రతుకుతే అది మంచిది కాదు. గనక ఇంతవరకు లోకం మీద పెంచుకున్న మమకారం, నీ అందం మీద పెంచుకున్న మమకారం, నీ బలం మీద పెంచుకున్న మమకారం, నీ అధికారం మీద పెంచుకున్న మమకారం తగ్గించుకొని అదే మమకారం మన సృష్టికర్త పైన మనం పెంచుకొని, ఆ సృష్టికర్తను మనం ప్రేమిస్తూ ఆయన యొక్క అడుగులో అడుగు వేసి ధన్యకరంగా ఉన్నతమైన వారముగా మార్చబడి నిష్ఠత కలిగిన క్రైస్తవునిగా, నిష్ఠత కలిగిన క్రైస్తవురాలుగా మంచి పేరు ప్రఖ్యాతులు మనమందరము సంపాదించుకొని దేవుని కొరకు జీవిద్దాం, మన కుటుంబం కొరకు జీవిద్దాం,
సంఘక్షేమం కొరకు జీవిస్తూ, సంఘ అభివృద్ధి కొరకు మనం పడుతూ మనము ఆ దేవునికి అప్పగించుకొని విశ్వాస నావలో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవుడి చిన్నతమైన తన కరుణ, తన యొక్క కటాక్షతను తన సన్నిధిని సమయంలో పొందుకుందాం అని ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న జైన సతీమణి కాంతమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు వాక్య ఫలింపు కొరకు. యేసయ్య, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుతున్నాను నా తండ్రి. ఇంతవరకు నా ప్రభా పైన ఆదివారం మొదలుకొని నా తండ్రి ఈ ఆదివారం అంతా మమ్మల్ని కాసి కాపాడి ప్రేమించి ఆదరించి నీ కృపను చూపు